పేరెంట్స్ అందరూ కూడా తమ పిల్లల్ని బాగా పెంచాలి అనుకుంటారు. ఉన్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అనుకుంటారు. అయితే ఒక్కోసారి వాళ్ళకి అనుమానం వస్తుంది. మేము పెంచుతున్న పద్ధతి సరైందేనా? లేదా ఏవైనా లోపాలున్నాయా? మరి పిల్లల ప్రవర్తనను బట్టి వాళ్ళ పెంపకం సరైందేనా కాదా అని తెలుస్తుందా? ఎలా తెలుసుకోవాలి? పెంపకంలో మంచి, చెడు అనేది ఉండదు. ఎలాగంటే మనం ఒక వంట చేసేటప్పుడు కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా ఉండి ఎలా చేయాలో తెలిస్తే పని చాలా ఈజీగా అయిపోతుంది. ఒకటే వంట, ఒకే రకమైన ఇంగ్రీడియెంట్స్ కానీ దాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కోలాగా యూజ్ చేస్తారు. పిల్లల పెంపకం కూడా ఇలాంటిదే. వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి, వాళ్ళు పెరిగిన వాతావరణాన్ని బట్టి మారుతుంది. అయితే మన పిల్లలు సరిగ్గా పెరుగుతున్నారా లేదా అనే సందేహం వచ్చినప్పుడు పేరెంట్స్ దాన్ని తెలుసుకోవడానికి కొన్ని చిన్న చిన్న అంశాలు గమనించుకుంటే సరిపోతుంది. యూజువల్గా పిల్లలు ఈగోసెంట్రిక్గా ఉంటారు. అంటే వాళ్ళు ఆడుకునే బొమ్మలు కానీ వాళ్ళ పేరెంట్స్ అన్నీ వాళ్ళకి మాత్రమే సొంతం అనుకుంటూ ఉంటారు. వాటిని ఇంకెవరితో షేర్ చేసుకోవడానికి కూడా వాళ్ళు ఇష్టపడరు. పక్క వాళ్ళ పిల్లల్ని ఎత్తుకున్నా లేదంటే వాళ్ళని ఆడించినా కూడా ఒప్పుకోరు. అమ్మమ్మ నాన్నమ్మలు ఎప్పుడైనా మీ అమ్మ నాది అని వాళ్ళని ఏడిపిస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కోప్పడుతూ ఉంటారు. వాళ్ళ దృష్టిలో అమ్మ నాన్న ఇంకా వాళ్ళ సిబ్లింగ్స్ వాళ్ళకి మాత్రమే సొంతం. పెద్ద అయ్యే వరకు అమ్మ చీర కానీ బట్టలు కానీ ఇంకొకరు వేసుకున్నా కూడా వాళ్ళు ఒప్పుకోరు. ఈ స్వభావం పిల్లల్లో 3-4 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళని సోషియో సెంట్రిక్గా మార్చడానికి పేరెంట్స్ ప్రయత్నించాలి. ఇలా చేస్తే పెంపకం బాగున్నట్టు. ఎగ్జాంపుల్కి ఎప్పుడైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు ఎవరైనా పెద్దవాళ్ళు నిలబడి ఉంటే వాళ్ళకి లేచి ప్లేస్ ఇవ్వడం కానీ కూర్చోమని చెప్పడం, వాళ్ళ దగ్గర ఉన్న బరువుల్ని మోయడం, వాళ్ళకి హెల్ప్ చేయడం, వాళ్ళ దగ్గర ఉన్న టాయ్స్ కానీ బుక్స్ కానీ లేదంటే ఏదైనా ఫుడ్ కానీ వేరే వాళ్ళతో షేర్ చేసుకోవడం, ఏదైనా పనిలో ఇంట్లో అమ్మకి హెల్ప్ చేయడం, అలాగే నాన్న బయట నుండి రాగానే వాటర్ అడగగానే తీసుకొచ్చి ఇవ్వడం, ఇవన్నీ ఈ కోవలోకే వస్తాయి. పిల్లలు ఇలా ఉంటే సోషియో సెంట్రిక్ అంటాము. అంటే పక్కన ఉన్న వాళ్ళ పరిస్థితిని బట్టి ప్రవర్తించడం. దీనికి వయసుతో సంబంధం లేదు. ఫస్ట్ పిల్లలు ఇలాంటి ప్రవర్తన ఉందా లేదా అనేది చూడాలి. అంటే చుట్టూ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా లేదా, వాళ్ళ పట్ల హెల్ప్ఫుల్ నేచర్తో ఉన్నారా లేదా అనేది గమనించాలి. రెండోది సర్దుకుపోయే తత్వం. ఇందులో మళ్ళీ 2 పాయింట్స్ ఉన్నాయి. ఏదైనా ఒక టాయ్ కానీ డ్రెస్ కానీ కావాలి అనుకున్నప్పుడు లేదా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇంట్లో పేరెంట్స్ కుదరనప్పుడు లేదా ఏదైనా పని ఉన్నప్పుడు ఈరోజు కాదు రేపు వెళ్దాం అని చెప్పినప్పుడు వాళ్ళు సరే అని అంటున్నారా, అలా కాకుండా ఇప్పుడే వెళ్ళాలి అని కింద పడి ఏడ్చి గొడవ చేసి నానా రభస చేస్తున్నారా? అలా గొడవ చేస్తున్నారంటే ఒక్కసారి మన పెంపకం ఎలా ఉంది అని క్వశ్చన్ చేసుకోవాలి. పిల్లల్లో వాళ్ళు అనుకున్నది వెంటనే జరగాలి అని కోరిక ఉంటుంది, అది సహజమే. కానీ పెద్దవాళ్ళు సర్ది చెప్తున్నప్పుడు ఒప్పుకుంటున్నారా లేదా? అలాగే కొన్ని పరిస్థితులకు కూడా సర్దుకోవాలి. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు మన రూమ్ వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. 1-2 రోజులు సర్దుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఇంకెవరింటికో వెళ్ళడం, అక్కడ ఫుడ్ ఎలా ఉన్నా సర్దుకోవాలి. వాళ్ళ పిల్లలతో గొడవ పడకూడదు. వాళ్ళ ఇంట్లో వస్తువుల్ని పాడు చేయకూడదు. ఒకటి చెప్పిన మాట వినడం. అలాగే రెండోది పరిస్థితులకు తగ్గట్టుగా సర్దుకుపోవడం. ఈ 2 లక్షణాలు ఉన్న పిల్లల పెంపకం బాగుంది అని చెప్పుకోవచ్చు. ఇంకా మూడో అంశం ఏంటంటే సారీ థ్యాంక్ యూ అనే వర్డ్స్ని యూజ్ చేస్తున్నారా? తప్పులు అందరూ చేస్తారు. అందరి వల్ల తెలుసో తెలియకో తప్పులు జరుగుతాయి. మన వల్ల అనుకోకుండా ఎవరైనా హర్ట్ అయ్యి ఉంటే సారీ చెప్పడం, ఎవరి హెల్ప్ అయినా తీసుకున్నప్పుడు థ్యాంక్ యూ చెప్పడం పిల్లలకి అలవాటు చేయాలి. అది ఇంట్లో వాళ్ళకైనా బయట వాళ్ళకైనా. పిల్లలు ఈ 3 లక్షణాలు ఉన్నాయా లేదా అని గమనించుకోగలిగితే వాళ్ళల్లో ఉన్న హెల్ప్ఫుల్ నేచర్, పరిస్థితికి తగ్గట్టుగా బిహేవ్ చేయడం, సిచ్యువేషన్కి తగ్గట్టుగా సారీ థ్యాంక్ యూ చెప్పడం, ఇవన్నీ మంచి పెంపకానికి గుర్తులు. తోటి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు ఒక అడుగు ముందుంటారు. ఈ 3 అలవాట్లు వాళ్ళల్లో పెంచుకోగలిగితే వారికి సమాజంలో కూడా ఒక మంచి గుర్తింపు ఉంటుంది. అలాగే వాళ్ళ క్యారెక్టర్ని వాళ్ళే సొంతంగా నిర్మించుకోగలుగుతారు. ఒక చిన్న పిల్లాడు ఎవరికైనా సారీ చెప్పినప్పుడు చుట్టూ ఉన్న వాళ్ళు మెచ్చుకుంటే ఓకే, ఇది అప్రిషియేట్ చేసే విషయం అని అర్థమయ్యి మిగిలిన వాటిలో కూడా వాడు అలాగే మంచిగా ఉండడానికి ట్రై చేస్తాడు. సో ఈ 3 విషయాలు మనం పిల్లలకి నేర్పించగలగాలి. వాళ్ళు అర్థం చేసుకుంటే అంత బాగుంటుంది. పేరెంట్స్కి పిల్లలకి మధ్య అవగాహన లేకపోతే
వాళ్ళ మధ్య కొంత గ్యాప్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ఇంకా కొత్త కొత్త టెక్నిక్స్ని వాడి వాళ్ళకి నేర్పించుకోవాలి. ఇదంతా కూడా 8-9 ఇయర్స్ వచ్చే లోపే జరిగితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. అలాగే దీన్ని అవసరమైన పేరెంట్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ స్టే కనెక్టెడ్.